అభివృద్ధిపై చర్చించాల్సిన చట్ట సభలు రాజకీయాలకు వేదికలవుతున్నాయి. ఒకరినొకరు దూషించుకోవడం, ఘర్షణ పడటం, కొట్టుకునే స్థాయికి వెళ్లి సభను అబాసుపాలు చేయడం వంటి పరిణామాలు ఇటీవల చూస్తున్నాం. మండల స్థాయిలోనూ ఇప్పుడు ఈ సంప్రదాయం వేడనుకుంటోంది. నెల్లూరు జిల్లా వింజమూరు మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా ముగిసింది. ఎంపీడీఓ కార్యాలయంలో నేడు ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశం అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. సమావేశంలో టీడీపీ, వైసీపీ ఎంపీటీసీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అభివృద్ధి పనులు జరగడం లేదంటూ ఎంపీపీని వైసీపీ ఎంపీటీసీలు నిలదీశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్లు, వైసీపీ ఎంపీటీసీ పల్లాల కొండారెడ్డి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సమాధానం చెప్పకపోవడంతో ఎంపీడీఓ చేతిలో నుంచి మైక్ లాగే ప్రయత్నం చేశాడు జెడ్పీటీసీ బాలకృష్ణారెడ్డి. ఇరువురు సభ్యుల వాగ్వాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారగా పోలీసులు రంగప్రవేశం చేశారు. రెండు వర్గాలకు పోలీసులు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎంపీపీపై వైసీపీ ఎంపీటీసీలు మండిపడ్డారు. అందరూ